వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మనతో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన చెట్టి కుసుమ్ కుమార్ గారు ఉన్నారు. కుసుమ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. గుజరాత్, కర్ణాటక ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఆ పార్టీ తరఫున రాష్ట్రాల్లో పనిచేశారు. కుసుమ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కుసుమ్ కుమార్ గారు ఇప్పుడు వచ్చే నెలలో హైదరాబాద్లో గ్లోబల్ కమ్మ సమ్మిట్ ఒకటి పెట్టబోతున్నారని చెప్తున్నారు మీ ఆధ్వర్యంలో. అసలేంటి దీని ప్రధాన ఉద్దేశం ఏంటి, అజెండా ఏంటి, ఎందుకు ఇది పెట్టాలనుకుంటున్నారు? అంటే మార్చి 23, 24 2 రోజుల్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని చెప్పేసి మేము ఒక ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా అంటే కమ్మ ప్రముఖులందరూ మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. కమ్మ కమ్యూనిటీ అనేది ఎప్పుడు నలుగురికి తోడ్పడుతూ నలుగురిని తన ఎమ్మట తీసుకెళ్ళిన కమ్యూనిటీ, కానీ ఫ్యూడలిస్టిక్ భావజాలం ఉన్న కమ్యూనిటీ కాదు. బట్ దురదృష్టవశాత్తు చాలామంది కమ్మ కమ్యూనిటీని టార్గెట్ చేయటం, ప్రతి ఒక్కళ్ళు కమ్మ కమ్యూనిటీ అంటే యాక్చువల్గా కమ్మ కమ్యూనిటీ, కమ్మ వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళ విశాల దృక్పథాన్ని బయటికి వెళ్లకుండా వేరే రకంగా తీసుకెళ్ళటం వల్ల ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటూ ఒకటి అవసరము. అంటే ప్రోగ్రెసివ్గా అందరినీ ఎమ్మట తీసుకెళ్ళగలిగి సొసైటీకి ఉపయోగపడిన కమ్యూనిటీ ఇది దేశమే కాకుండా వివిధ దేశాల్లో ఉన్న స్థిరపడి కూడా చాలా ఉన్నత స్థానంలో వెళ్ళి ఆ దేశాన్ని యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతున్న కమ్యూనిటీ ఇది. కాబట్టి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద అందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ అంటూ దీనికి అవసరం అనే ఉద్దేశంతో మేము కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది మేము స్థాపించడం జరిగింది. KGF షార్ట్ ఫామ్లో చెప్పాలంటే. దాన్ని మేము ఫస్ట్ సమిట్, వరల్డ్ కమ్మ సమిట్ అనేది ఒక 2 daysలో ఇక్కడ చేసి ఆన్ ఇన్విటేషన్ ఒక 1500 మంది వరకు డెలిగేట్స్ని దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న అందరినీ, ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళని ఒక 1500 మందిని పిలిపించేసి 2 days సమిట్ చేసి హైదరాబాద్లో HACCలో బ్లాక్ చేయడం జరిగింది. దాంతోపాటు కమ్మ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అనేది కూడా, అంటే ఒక డే అంతా కమ్మ వివిధ వర్గాల నుంచి ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావటము, వాళ్ళతో మాట్లాడటము, ఇంట్రాక్షన్స్, వివిధ వర్టికల్స్ సెషన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత 2వ రోజు పెట్టుబడులు ఎవరైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పడాలనుకుంటున్నారో వారికి ఒక పెట్టుబడి సమ్మిట్ కింద కూడా మార్చేసేసి, ఓకే, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఒక ప్లాట్ఫామ్, వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ అంటూ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా సమ్మిట్ ద్వారా ఆ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా గవర్నమెంట్ కూడా ఇన్ఫామ్ చేసి ఇంత పెట్టుబడులు పెడతారు, దీనికి గవర్నమెంట్కి ఈ రకంగా ఉపయోగపడతాము, మేము ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, ఇంత ట్యాక్స్ రూపంగా గవర్నమెంట్కి వస్తుంది, ఇన్ని పెట్టుబడులు పెడతామనేది కూడా సెకండ్ డే ఒక హాఫ్ డే సెషన్ కమ్మ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అనేది కూడా పెట్టాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అంటే దీనికి మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తారా? ఇతర దేశాల నుంచి కూడా దాదాపు మేము అనుకుంటుంది విదేశాల నుంచి ఒక 50% విదేశాల నుంచి ఒక 600 మందిని వరకు మేము విదేశాల నుంచి మేము ఇన్వైట్ చేస్తున్నాం. చాలామంది చాలా ఆసక్తిగా, చాలా ఉత్సాహంగా, ఇటువంటి ప్లాట్ఫామ్ అనేది చాలా అవసరం అండి. ఇదేదో కుంచిత మనస్తత్వంతో, నారో మైండెడ్నెస్తో కాకుండా చాలా బ్రాడ్ మైండెడ్గా సమాజంలో అందరికీ ఉపయోగపడే వాళ్ళం మేము. 2 సంవత్సరాలు ఉపయోగపడ్డాము, ముందు కూడా ఉపయోగపడటానికి సిద్ధంగా ఉన్నాము, ఒక మెసేజ్ ఇవ్వడానికి చేస్తున్న సమావేశం ఇది. చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అటు నుంచి కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, బాంబే, వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రముఖ స్థానంలో ఉండి సమాజానికి తోడ్పడుతున్న వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాం. టోటల్ ఒక 1500 మంది డెలిగేట్స్ని, దాంట్లో మా యొక్క కోర్ టీమ్ అండ్ మా యొక్క వాలంటీర్స్ ఒక 300 మందిని తీసేస్తే 1200 మందిని ఆన్ ఇన్విటేషన్ మేము పిలుస్తున్నాం. అంటే దీనికి పొలిటికల్ కలర్ ఏముండదు, దీనికి అసలు అపొలిటికల్ అండి, రాజకీయాలతో సంబంధం లేదు. ఇది ఏదో ఒక కుల సమావేశం అనేది, ఆ కులం యొక్క అభివృద్ధి అనేది కాకుండా ఐకమత్యం అనేది రావాలి, ఒకటి అందరం కలిసి సమాజానికి తోడ్పడాలనే యొక్క దృక్పథంతో తీసుకెళ్తున్న సమావేశం ఇది. Like, share and subscribe to Rajaniti channel.